ఈవినింగ్ ఫ్రెండ్స్, వర్చువల్ ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేద్దాం పేపర్ ట్రేడింగ్ కొరకు. సో వాట్సాప్లో అలర్ట్ వచ్చిందో లేదని చెక్ చేసుకోండి. వాట్సాప్లో అలర్ట్ రాగానే ఇండస్ టవర్ కొనమని పెట్టాము. సో ఇండస్ టవర్ కొనాలన్న ఉద్దేశంతో మీరు వర్చువల్ ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు బేసికల్గా వాచ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఆ వాచ్ లిస్ట్ 1 అని ఉంది కదా, అది వాచ్ లిస్ట్. ఆ తర్వాత పైన యారో మార్క్ ఇచ్చాను కదా, సెర్చ్ బాక్స్, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనం కొనాలనుకున్నట్టు దానికి ఆప్షన్ వస్తుంది. సో ఆ సెర్చ్ బాక్స్లో ఇండస్ టవర్ అని చెప్పేసి మనం టైప్ చేసుకోవాలి. సో ఇండస్ టవర్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇండస్ టవర్ లిమిటెడ్. సో అది మనకి కావాలి. దాని పక్కన స్క్వేర్ బాక్స్ ఉంటుంది, అక్కడ టిక్ చేయాలి. సో అది బ్లాక్ కలర్లో రావాలి టిక్ చేసినట్లుగా. అక్కడ వచ్చిన తర్వాత ఇండస్ టవర్ పక్కన ఉన్నటువంటి యారో మార్క్ని మళ్ళీ బ్యాకప్ వస్తే మనకి వాచ్ లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ యాడ్ అయ్యింది, ఇండస్ టవర్ లిమిటెడ్ అనేది యాడ్ అయింది, 333 దగ్గర యాడ్ అయింది. దాని మీద క్లిక్ చేస్తే మనకి బై అనే ఆప్షన్ వస్తుంది. సో ఇండస్ టవర్ బై కాల్ అనమాట ఇది. సో 333.40 అనేది రన్నింగ్లో ఉంది. సో బై మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొనడానికి ఆప్షన్ వస్తుంది. సో క్వాంటిటీ అడుగుతుంది, 1 షేర్ కొనాలా, 10 షేర్లు కొనాలి, 20 షేర్లు కొనాలని. సో అప్రాక్స్ మార్జిన్ 1 షేర్కి అయితే 333 రూపాయలు చూపిస్తుంది. సో 100 కొనాలి అనుకుంటే 30,000 చూపిస్తుంది. సో మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ 9,000 మాత్రమే. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఆ 9,000 తగ్గట్టుగా సెట్ చేసుకోవాలన్నమాట. సో 9,000 అప్రాక్స్ మార్జిన్ ఎంత మనకి 4,000. సో 40,000, 140కి 40,000. కాబట్టి ఇప్పుడు సింపుల్గా మనం ఎన్ని షేర్లు తీసుకోవాలి సుమారు అంటే 10 నుంచి 20 వరకు తీసుకోవచ్చు. సో 10 షేర్లు అయితేనేమో 3,000 చూపిస్తుంది, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ 9,000 కాబట్టి సరిపోతుంది. సో 15 షేర్లకి 5,000 చూపిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇక మార్కెట్ అనేది టైపు. సో దాని మీద క్లిక్ చేయండి. మార్కెట్ అంటే ప్రజెంట్ ప్రైస్ ఎంత రన్నింగ్లో ఉంది, 333.90లో ఉందన్నమాట. సో అది మార్కెట్ ప్రైస్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ తీసేసుకుంటుంది. తర్వాత సెట్ టార్గెట్ దగ్గరికి వచ్చి టార్గెట్ క్లిక్ చేసుకోవాలి. దాని మీద బ్లూ కలర్లో రావాలి. సో బ్లూ కలర్లో వస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. టార్గెట్ ఇది పాయింట్లు, పక్కదేం పర్సంటేజ్. సో నాకు 1 పాయింట్ చాలు అనుకున్నప్పుడు మనకు ప్రజెంట్ ఎంత నడుస్తుంది, 333.75. సో 334కి వస్తే అమ్ముడు పోవాలి అని నేను పెట్టుకుంటున్నాను. 0.07% జస్ట్. సో 334 టార్గెట్, దాని మీద సబ్మిట్ అయితే క్లిక్ చేసాం. మళ్ళీ ఈ విధంగా వస్తుంది, కంగారు పడక్కర్లేదు, ఆల్రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాకప్ వెళ్ళిపోవాలి. సో బ్యాకప్ వెళ్ళిపోయి ట్రేడ్ బాక్స్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ట్రేడ్ బాక్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి చూపిస్తుంది ఇక్కడ లాస్ట్ ప్రైస్ వచ్చి 333.90. ఓకే, సో చార్ట్ చూద్దాము. సో 334కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాలి మనం. 334కి వెళ్ళదు, నష్టం వస్తుంది అనుకుంటే క్లోజ్ చేసేసుకోవటం బెస్ట్, టార్గెట్ మార్చుకొని. 333.90 చూపించి ఇది పడిపోతూ ఉంది. 334కి వెళ్ళే అవకాశం అయితే కనిపించడం లేదు. సో ట్రెండ్ లైన్, యారో, రే, ఇన్ఫో లైన్ ఇవన్నీ కూడా క్లిక్ చేసి మనం చార్ట్ని చదువుతూ ఉండొచ్చు. సో ఇండస్ టవర్ కనుక చూసుకున్నట్లయితే చార్ట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా మీరు నేర్చుకోండి. సో చార్ట్ ప్రకారం కూడా చూసుకోండి. చూడండి, రెడ్ వచ్చేసింది 333.80. సో రెడ్ వచ్చిందంటే మ్యాక్సిమం అది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. రెడ్ అనేది ఎప్పుడు కూడా డేంజర్, 334కి వెళ్ళకపోవచ్చు. కాబట్టి వెంటనే వెళ్ళి మనం టార్గెట్ని మార్చుకొని క్లోజ్ చేసేసుకోవటం బెస్ట్. ఎడిట్ ఆప్షన్ కొట్టుకుంటే మనకు అది వచ్చేస్తుంది అనమాట. సో చార్ట్ ఒకసారి వ్యూ టెక్నికల్ అనేది మనకి రాదు, ఎందుకనంటే వ్యూ టెక్నికల్ రావాలంటే అమౌంట్ పెట్టి కొనాలి. సో చార్ట్ మాత్రం ఓపెన్ అవుతుంది, అంతవరకు మనకి ఇచ్చాడు. లాస్ట్ ప్రైస్ 333.50. సో మనం కొన్నది 333.80 సుమారు, కాబట్టి లాస్ట్లోనే నడుస్తుంది. చూడండి, రెడ్ వచ్చేసింది, 333.50 రెడ్ వచ్చేసింది. సో 334కి వెళ్ళే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు మనం క్లోజ్ చేసేసుకోవటం బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ ట్రేడ్ బాక్స్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మన షేర్ ఎంత లాస్లో ఉంది, ఎంత నష్టం ఉంది అనేది చూపిస్తూ ఉంటుంది. సో యాక్టివ్, హిస్టరీ, పెండింగ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి క్లిక్ చేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇండస్ టవర్ అనేది 333.55. సో ఇది ట్రేడ్ బాక్స్, యారో మార్క్ చూపిస్తున్నాను కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ట్రేడ్స్. సో ట్రేడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పెండింగ్, యాక్టివ్, హిస్టరీ 3 వస్తాయి అనమాట. పెండింగ్ అంటే మనం కొన్నా సరే రాకుండా ఉంటే అది పెండింగ్లో వస్తుంది.
మనం కొన్న తర్వాత ఓకే అయితే అది యాక్టివ్లో చూపిస్తుంది. సో యాక్టివ్ మీద క్లిక్ చేయండి. యాక్టివ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇండస్ టవర్ చూపిస్తుంది కదా, ₹6 లాస్తో, ₹7 లాస్ తోటి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ స్క్వేర్ ఆప్ అని 2 ఉంటాయి. సో ఎడిట్ కొట్టుకొని మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ మీద అమ్మేసుకోవటమే. నాకు కొద్దిగా నష్టం అనుకున్నప్పుడు, లాభం వచ్చినా సరే మనం అక్కడికి వెళ్ళిపోయి క్లిక్ చేసేసుకోవటం బెస్ట్, సాటిస్ఫాక్షన్ లాభం. సో యాక్టివ్లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఉంది ₹4 333.70, 333.55. సో ఈ విధంగా ట్రేడ్ అవుతుంది. 334కి అయితే వెళ్ళే అవకాశం అనేది. ఈ యాక్టివ్లో స్క్వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత అవి మనకి హిస్టరీలో చూపిస్తాయి ఫ్రెండ్స్. సో హిస్టరీలో క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు అది హిస్టరీ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడైతే యాక్టివ్లోనే ఉంది, హిస్టరీలో చూపించదు. మీకు ఏమి క్లిక్ చేసినా కానీ ఏమీ రాదు. ఈ విధంగా యాడ్ చేసుకోండి. నేను వాట్సాప్లో ప్రతిరోజు పెడుతుంటాను, చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.